alright? What's the problem? My mom is in hospital. My dad is in police station. Yeah, sorry. Oh girl, sorry. Is there anywhere I can help? I want to go home. You want to go home? Okay, you can go, I permit you. Pick your bag. Wait, let me help you. You can go, You're permitted to go home. You have my permission. Make sure you come back when you're alright, too. Oh girl, try. Auntie, Yes? where is Success going to? She's going home. I gave her permission. Why? Her mom is in the hospital and her dad is in police station. Her dad is a policeman and her mom is a nurse. Her parents are they supposed to be? So says, hey! Success! I'm not hearing you. I didn't hear you. Come back here. Permission is permission. I'm going home. హా! ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? ఎలా తగిలింది? పడ్డాను. ఎవరితోనో గొడవ పడుంటావు. నేను పడలేదు. మీద పడతావేంటి? నాకు కనిపించట్లేదు. అయితే దెబ్బ పెద్ద చేయమంటావా? అద్దు. పెట్టుకుందా? లేదు. ఏమైంది? నాకు తగిలితే తనా లే 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 లే. సనియనా సన్ని బంగారు లే లే లే. ఏంటి పొద్దున్నే భజన? నెక్స్ట్ ఏమైంది బాబు? కూర్చో కూర్చో. ఏంటి నాన్న నీదేం పోయింది? సార్ నా పెన్సిల్ పోయింది సార్. అరే స్పెషల్ కేసుగా రాసుకుంటాను. నీ పెన్సిల్ ఎలా పోయింది? షార్ప్నర్ లో పెట్టి అరగంట తిప్పా సార్, పోయింది. వాటర్ లాజిక్ వచ్చింది. నెక్స్ట్ ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఈవ్ టీచింగ్ కేసయ్యా, మా ఏరియాలో ముసలోళ్ళంతా తెగ ఏడిపిస్తున్నారు. ఈవ్ టీజింగ్ అంటే అదిగో అలాంటి అమ్మాయిలను ఏడిపిస్తారమ్మా, నీలాంటి ముసలోళ్ళు కాదు. వాళ్ళు అదే అంటున్నారయ్యా. వయసులో ఉన్నప్పుడు కత్తిలా ఉండేదానివని తెగ ఏడిపిస్తున్నారు వీళ్ళు. అక్కడ కాల ఒకటే ఈవ్ టీచింగ్ చంపేస్తున్నారు అనుకో అయ్యా. అమ్మా నిర్భయ కేసు కింద రాసుకుంటాను, ఇక మీరు వెళ్ళండి. ఇది ఎవరు నమ్మరు బాబు.